హలో అండి, పచ్చి పులుసు చేశాను. చూసారా, ఉల్లిపాయ కరివేపాకు వేసి మంచిగా చేసేసానండి. పచ్చి పులుసు ఎలా చేసేద్దామో చూసేద్దామా. పాతకాలం నాటి పచ్చి పులుసు అండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. హలో అండి, ఇవాళ నేను పచ్చి పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తానండి నా స్టైల్లో. కొంచెం చింతపండు తీసుకున్నా, నానబెట్టుకుంటున్నానండి. నానిద్దిలోపు ఇందాక చింతపండు నానేసుకున్నా కదండి పచ్చి పులుసుకి. ఇప్పుడు ఒక 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, 2 ఉల్లిపాయలు తీసుకున్నా, కొంచెం కరివేపాకు తీసుకుంటానండి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కాల్చుకున్నామండి. స్టవ్ ముట్టించేసి ఎండుమిరపకాయలు కాల్చుకున్నాం. చాలా బాగుంటుందండి పచ్చి పులుసు. ఇప్పుడు ఎండుమిరపకాయలు దీని మీద పెట్టేసుకొని కాల్చుకుందామండి. కాల్చుకున్నాక చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు స్టవ్ మీద పెట్టుకుని చాలా చిన్న మంట మీద కాల్చుకోవాలండి. ఊరికే కాలిపోతాయి, చూసుకుంటూ కాల్చుకోవాలి. మంట వచ్చేస్తాయండి, బాగా ఎండిపోయి ఉన్నాయి మిరపకాయలు. లైట్గా సెగ చూపించినా సరిపోయింది, అందుకే లైట్గా సెగ చూపిస్తున్నాను. ఇలా కాల్చుకున్నానండి, లైట్గా సెగ చూపించాను అంతే. ఎక్కువ సెగ చూపించినా మాడిపోతాయండి. లైట్గా సెగ చూపించా. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నానండి. చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, చాలా టేస్ట్గా చేసేది పచ్చి పులుసు. ఇలాగే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు పచ్చి పులుసు విలువ తెలియలేదండి. ఇప్పుడు పచ్చి పులుసుతో అన్నం తినాలనిపిస్తుందండి. మిరపకాయలు వేయించాం కదా, కాల్చాం కదా, అది కూర వస్తుంది. ఇలా 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. పచ్చి పులుసు వేసుకొని దీంట్లోకి ఈ అప్పడాలు, గొట్టాలు కానీ, ఆమ్లెట్లు కానీ, లేదా ఉప్పు చేప అంటారు కదండి, అది కానీ వేయించుకొని తినేవాళ్ళం. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ పచ్చి పులుసు చేసి ఉప్పు చేప కాల్చేదండి. ఉప్పు చేప, ఎండు చేపలు అలాంటివన్నీ నేను తింటానండి. మా ఇంట్లో ఎవ్వరు తినరు. అసలు పచ్చి పులుసు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి. ఇప్పుడు నేను మా అమ్మ చేసిన స్టైల్లో పచ్చి పులుసు చేస్తున్నాను. కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు ఇలా ఇరగొట్టి వేసేసుకున్నాను. అంటే మనం నలుపుతాం కదా, అసలు మెత్తగా పీస్ అయిపోయిద్ది అనుకోండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందండి. చిన్నప్పుడైతే ఎంత బాగా తినేదాన్ని పచ్చి పులుసు. వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. ఒకవేళ కాల్చుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అయితే మామూలుగా తాలింపు వేసేసుకోవచ్చండి. నేను దీనికి సరిపడా 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, చూసుకొని వేసుకుంటానండి. రాళ్ళు ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనం ఇలా నలుపుతాం కదా, ఉప్పు మెత్తగా. ఎండుమిరపకాయలు కూడా పొడి బాగా పొడి అయిపోవాలండి. ఎండుమిరపకాయలు కూడా కావాలి. కాల్చుకోవడం ఇష్టం లేదనుకుంటే కొంచెం లైట్గా నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేయించుకున్న పొడి చేసుకోవచ్చు. ఈ మిరపకాయలు కానీ ఉల్లిపాయలు కూడా మెత్తగా బాగా మ్యాష్ అయిపోవాలండి. దగ్గర ఒక 5 నిమిషాల పాటు బాగా పిసకాలి. ఇంకా కారం వేసే పని ఉండదండి, ఈ మిరపకాయలే కారం. ఉల్లిపాయలు ఇంత మెత్తగా పిసుకోవాలండి. ఇలా పిసుక్కోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే ఓన్లీ చింతపండు రసం పిండుకొని ఉల్లిపాయలు పచ్చిగా కోసేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు కూడా వేసుకోవచ్చండి. అది చాలా సింపుల్గా అయిపోయిద్ది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పిసుక్కున్నాను కదా, ఇప్పుడు చింతపండు కూడా పిసుక్కుంటున్నానండి. చింతపండు కూడా పిసికేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండు వడపోసుకోవాలంటే వడపోసుకోవచ్చు. నేను ఇలా వేసుకుంటున్నాను అన్నమాట. పులుపు చూసుకొని వాటర్ పోసుకుంటానండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ పోసుకుంటా. నాకు ఇది పులుపు సరిపోయింది. నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటాను.
చూసారా, ఇంత చిక్కగా ఉండాలండి, ఈ మోతాదులో ఉండాలి. కావాలి అనుకుంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు. ఉప్పు కూడా సరిపోయిందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది అమ్మమ్మ కాలం నాటి, పాత కాలం నాటి పచ్చి పులుసు. నేనైతే తాలింపు వేసుకొని చూపిస్తానండి. తాలింపు వేద్దాం అనుకుంటే మా అమ్మాయికి ఇలాగే ఇష్టం ఉంటుందండి. చూసారా, ఉల్లిపాయలు, కరివేపాకు, మిరపకాయలు ఎలా అయిందో. ఇది పాతకాలం నాటి పచ్చి పులుసు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ మాత్రం చిక్కదనం కావాలండి. ఉప్పు మీకు సరిపడిపోతే వేసుకోవచ్చు, పులుపుని చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.